హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను డప్పలం పెడుతున్నానండి. డప్పలం అంటే మీలో ఎంతమందికి తెలుసండి? మా చిన్నప్పుడైతే గుమ్మడికాయ డప్పలం, ఆనపకాయ డప్పలం అని అనేవారు. ఇప్పుడైతే గుమ్మడికాయ పులుసు, ఆనపకాయ పులుసు అంటున్నారు కానీ అప్పుడు డప్పలం అని అనేవారు. అలాగే చూడండి, ఇగో సమానమైన ముక్కలు కోసుకోవాలి. చాలా పెద్ద ముక్కలే కోస్తామండి మేమైతే. ఇప్పుడైతే చిన్న ముక్కలే కోసాను నేను. సరిపడా చింతపండు పులుసు తీసుకోవాలి. రుచికి తగ్గ చింతపండు తీసుకోండి. ఎందుకంటే బెల్లం వేసిన కూరల్లో చింతపండు తక్కువ వేసుకుంటేనే రుచిగా ఉంటుంది. ఇలాగే నేను ఆనపకాయ ముక్కలు, చింతపండు పులుసు, అలాగే పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, బెల్లం వేసి మొత్తం కలగుచ్చి పెట్టేయాలన్నమాట అండి. ఇది కలగుచ్చి పెట్టి అది ఉడికిపోతుంది. ముందు బెల్లం ఎందుకు వేసానంటే నేను ముక్కలకు కూడా బెల్లం పడుతుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. ముక్క తినే కొలది తినాలనిపిస్తుంది, చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. తర్వాత ముక్క ఉడికిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకోండి. తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇందులో కాంబినేషన్గా నేను ముద్దపప్పు, అప్పడాలు చేశాను. మా బాబు కూడా చాలా ఇష్టం అండి. ఇలా బెల్లం పులుసులు అంటే వాడికి చాలా ఇష్టంగా తింటాడు అనమాట. అందులో ముద్దపప్పు అంటే మహా ఇష్టం అన్నమాట. నచ్చిందా మీకు? ఓకే అండి, బాయ్.